11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లా వాణి న్యూస్ ఛానల్ కు శుభాకాంక్షలు. శ్రీ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణ, ఉత్తమ విలువలతో కూడిన విద్యతో పాటు సామాజిక స్పృహను, ఆధ్యాత్మికతను విద్యార్థులకు అందించే ఏకైక పాఠశాల యూనిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 96వ వార్డ్ ఆదిత్య నగర్, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ కోనేటి ఆదినారాయణ. ఫోన్ నెంబర్ 9848138772 9522005211. వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. తుని నియోజకవర్గంలో మౌలిక వసతులు పూర్తిగా క్షీణించి ప్రజల వద్ద నుండి డబ్బులు వసూళ్లు ఆగట్లేదన్న రాజా. అనకాపల్లి లక్ష్మీదేవిపేట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే కొనతాల. రైల్వే శాఖ ఆధ్వర్యంలో శరవేగంగా సాగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎంపీ సీఎం రమేష్ తో కలిసి పరిశీలించిన రామకృష్ణ. నక్కపల్లిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026-27 క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన క్రీడా ప్రాధికారి సంస్థ చైర్మన్. హాకీ క్రీడాకారులు తమదైన శైలిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకుని వస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేసిన రవి నాయుడు. నాతవరం మండలం రామన్నపాలెం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అత్యంత వైభవంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిజన సంప్రదాయ నృత్యంలో పాల్గొన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఒకవైపు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ప్రజలు అవస్థలు పడుతుంటే మరోవైపు చేనేత కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా విమర్శించారు. కాకినాడ జిల్లా తునిలో డీఎస్పీ బాధితుల నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జరుగుతున్నాయి ఇలాంటివి అంటే మీ నాయకులు పిలిచి దెబ్బలాడండి. కానీ మీకు తెలిసి జరుగుతున్నాయంటే మమ్మల్ని విమర్శించండి. ప్రెస్ మీట్లు పెట్టి మీరు మామూలుగా తిడుతూ ఉంటారు కదా, మమ్మల్ని తిట్టండి. మీకు తెలియకుండానే జరుగుతుందని నేను భావిస్తున్నాను. మా టైంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తామని మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. 5 సంవత్సరాల పాటు ప్రతి నేతన్నని కాపాడిన పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంది. ప్రతి నేతననే 5 సంవత్సరాల పాటు కాపాడిన పరిస్థితి, నేతలను కాపాడిన పరిస్థితి. ఇది కూడా మీ నోటీసులోనే పెడుతున్నాను. రామకృష్ణ గారు, మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు. తెలిసి జరిగితే కొద్దిగా సరిదిద్దుకుంటారు. ఎందుకంటే నేతలు అంటే అత్యంత పేదవారు. మరి చంద్రబాబు ఆ రోజుల్లో 24,000 అనుకుంటా జగన్ గారు ఇచ్చింది. మరి 25,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. 2 సంవత్సరాలు ఎక్కడేశారు. ₹1 ఇవ్వలేదు ఎవరికి 2 సంవత్సరాల పాటు. మరి ఈ సంవత్సరం ఇస్తాను అంటున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు, ఇస్తాను అని చెప్పేసి. మరి శాంక్షన్ లిస్ట్ లో మా టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని నియోజకవర్గంలో 600 మందికి వచ్చింది, 24,000. మరి మీరు 25,000 ఇస్తా అన్నారు, 2 సంవత్సరాలు ఎక్కడేశారు. 485 మంది లిస్టు డిస్ప్లే చేశారు. మొత్తం తాలూకా మొత్తం మీద 400. అత్యంత పేదవారు రామకృష్ణ గారు వీరు. ఈ మగ్గం వేసేవాళ్ళు, చేనేత పనివారు అత్యంత పేదవారు. మీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. దయచేసి సరిదిద్దండి. ఏ ఊర్లో ఎంతమంది వసూలు చేశారో, ఎంత వసూలు చేశారో నేను క్లియర్గా మీకు మెన్షన్ చేసేస్తాను. విలేకరులు కూడా ఇచ్చేస్తాను ఈ పేపర్ని. దయచేసి సరిదిద్దండి. పాత పట్టం ముందు 100 మందే తీసుకున్నారు. తర్వాత మా
నాయకులు క్వశ్చన్ చేసిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసారు పాత పట్టణంలో. అది కూడా చెప్తున్నాను. మనిషి 3,000 ఎంతో తీసుకుని క్వశ్చన్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి ఇచ్చేసారు. బంగారీపేట 25 మంది దగ్గర మనిషి దగ్గర 3,000 వసూలు చేశారు. 25 మంది దగ్గర 25 మంది దగ్గర అత్యంత పేద చేనేత మగ్గం కార్మికుల దగ్గర 3,000 వసూలు చేశారు. బొద్దవరం 24 మంది దగ్గర 3,000 వసూలు చేశారు. బొద్దవరంలో అత్యంత పేదవారి దగ్గర. కేవలం మనవరం ఇది మరీ దారుణం, 41 మంది దగ్గర. మగ్గం లేని వాళ్ళ దగ్గర అయితే 12,000. మగ్గం లేకుండా చేనేత పని చేసే వాళ్ళ దగ్గర 7,000. మగ్గం ఉన్న వాళ్ళ దగ్గర 5,000 వసూలు చేశారు. అది కూడా చెప్తాను నేను, అన్ని వరుసగా చెప్పుకుంటా. ఏ చిన్నపాలెంలో 25 మంది దగ్గర వసూలు చేశారు, వెనక్కి తిరిగి ఇచ్చేసారు. వసూలు చేసిన డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేసారు. కే మల్లారంలో 3,000 వసూలు చేశారు, రిటర్న్ ఇచ్చేసారు. డబ్బులు తీసుకుని వెనక్కి ఇచ్చేసారు. పైడికొండలో 70 మంది వసూలు చేశారు, మా నాయకులు క్వశ్చన్ చేయడంలో రిటర్న్ ఇచ్చేసారు. బెండపూడిలో 30 మంది వసూలు చేశారు, మా పెద్దమ్మ గారు గట్టిగా అడగడంలో రిటర్న్ ఇచ్చేసారు భయపడి. రావుకుంపాడులో 8 మంది దగ్గర వసూలు చేశారు, మనిషి దగ్గర 15 మంది వసూలు చేశారు. రావుకుంపాడులో బెండపూడిలో మళ్ళీ 35 మంది మనిషి 10,000 దగ్గర వసూలు చేశారు. 2 సార్లు వచ్చింది ఇది. బెండపూడి అది ఒకసారి చెక్ చేయండి, రామకృష్ణ గారు ఒకసారి చెక్ చేయండి. నేను కూడా పొరపాటు పడవచ్చు. డి పోలవరం నాయకుడు ఎక్కడ ఉన్నాడు పలికన్నా. అనకాపల్లిలో 2 దశాబ్దాలుగా అనకాపల్లి రైల్వే స్టేషన్ లక్ష్మీదేవిపేట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించడానికి మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ లక్ష్మీదేవిపేట రైల్వే స్టేషన్ చుట్టుప్రక్కల పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీల గోవింద్ సత్యనారాయణ, టీడీపీ నాయకులు రత్నాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్, కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైల్వే ప్రభుత్వ అధికారి సిఐ సత్యప్రసాద్కి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా ఈ ప్రాజెక్టును అవసరమైన నిధులను సమకూరుస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. గతంలో సుమారు 47 కోట్లుగా ఉన్న ప్రాజెక్టుకు అంచనా వ్యయం ప్రస్తుతం 90 కోట్లకు చేరిందని, అయినప్పటికీ రైల్వే శాఖ అవసరమైన నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి మిగిలిన ప్రక్రియలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ఆర్ఓపీ నిర్మాణంలో తొలగించాల్సిన వస్తున్న దేవాలయాలు, చర్చిలకు ప్రత్యామ్నాయ స్థలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక వీలైనంత తక్కువ సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ దగ్గర గత 20 సంవత్సరాలుగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అప్పుడు ప్రభుత్వాలు టెండర్ పిలిచి గవర్నమెంట్ మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆగిపోయి అనకాపల్లి పట్టణ వాస్తవులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక నాయకులు గోవింద్ గారు కానీ, రత్నాకర్ కానీ, పరమేశ్వరరావు గారు కానీ, కూటమి నాయకులు అందరూ కూడా దీన్ని తీసుకొని మనం చేయాలి, లేకుంటే ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్తే, అప్పుడు మొత్తం దీని గురించి స్టడీ చేస్తే రైల్వే పోర్షన్ వరకు పని అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ ఇటుపక్క అటుపక్క 2 అప్రోచ్లు చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దానివల్ల రాష్ట్ర పరిస్థితి బాగాలేక దీన్ని స్పెషల్గా మీటింగ్ పెట్టుకొని రైల్వే ఆఫీసర్లందరినీ ఇక్కడికి అనకాపల్లికి పిలిపించి దీన్ని రైల్వేనే పెట్టుకోవాలి, ఖర్చు భరాయించుకోవాలి. అప్పట్లో దాదాపు 10-12 కోట్లు ఎస్టిమేటు, దాని తర్వాత 20 కోట్లు కావడం, 30 కోట్లు కావడం, ఇప్పుడు అన్ని చేసిన తర్వాత దాదాపు 90 కోట్ల వరకు వచ్చింది. మొత్తం రైల్వేనే భరాయిస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడో జరగాల్సిన పని ఈ రైల్వే జోను
హైదరాబాద్ నుంచి విశాఖపట్నంగా మారిన దానివల్ల అక్కడి నుంచి ఇక్కడికి ఆఫీసర్లు మారడము, ఆ రికార్డ్స్ అన్ని చేయడము, మేము లెటర్లు పెట్టి ఇవన్నీ కూడా కాపీలు ఉన్నాయి మీకు ఇస్తాను. లెటర్లు పెట్టి అన్ని చేసి వాళ్ళ అందరితో ఎప్పుడెప్పుడు కోఆర్డినేట్ చేసుకునే వల్ల ఇప్పుడు ఫైనల్గా ఇంకొక 10 రోజుల్లో 12 రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్పి ఇక్కడే సిఈ గారు చెప్పడం జరిగింది. ఇవ్వడం జరుగుతుంది. స్ట్రక్చర్స్కి ఇస్తారు, ఎందుకంటే అదంతా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ల్యాండ్కి ఉండదు, కానీ స్ట్రక్చర్స్కి అయితే ఇస్తారు. వీరికి ఏవైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాలకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలం చూసి అక్కడ వారికి ఇచ్చి వారు మళ్ళీ ఆలయాన్ని కట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయడానికి అన్ని కూడా ఆలోచన చేయడం జరిగింది. అధికారులంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. అదే దాంతో పాటు ఏదైతే ఇది ముఖ్యమైనటువంటి జంక్షన్ కాబట్టి ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు ఒక రైల్వే ఇంజిన్ పెట్టి అక్కడ సెంటర్ డెవలప్ చేసి లైటింగ్ కూడా బాగా డెవలప్ చేసి ఇక్కడ అంబేద్కర్ గారు 1944లో ఇక్కడ మొట్టమొదటిసారి అడుగుపెట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఇది భీముని పట్నం అనేసి పెట్టారు, భీముని గుమ్మం అని. అంటే ఆయన అడుగు పెట్టినటువంటి గుమ్మం కాబట్టి వారికి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏదైతే ఉందో అంబేద్కర్ గారి స్టాట్యూ, ఆ స్టాట్యూ కూడా మీకు పూర్తిగా రెనోవేట్ చేసుకొని మోడర్నైజ్ చేసి దాన్ని డూమ్లా పెట్టుకొని లైటింగ్ అది ఇచ్చి చక్కనైనటువంటి ఒక సెంటర్ ఇంప్రూవ్మెంట్ కూడా చేసే కార్యక్రమాలు కావాల్సినటువంటి నిధులు కూడా అన్ని కూడా మంజూరైనవి. త్వరగానే ఈ రైల్వే డిజైన్ అంతా వచ్చిన వెంటనే ఈ పనులు కూడా మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది. దీని వింజోలో ఇంకో కార్యక్రమం కూడా చెప్పాలి. నేను అనకాపల్లికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి చాలా ఆర్ఓబీలు ఉన్నాయి. అవి ఏవి కూడా పరిష్కారం కాలేదు. కానీ వీటిలో 1-2 అవుతుందని మేమైతే అనుకున్నాం. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబీలు 4 ఆర్ఓబీలు ఒకే నియోజకవర్గంలో అన్ని కూడా ప్రాసెస్లో ఉండి డిపిఆర్లు అయి మంజూరై ఆల్రెడీ రాజుపాలెం ఏదైతే ఉందో అక్కడ ఆర్ఓబీ కన్స్ట్రక్షన్ మొదలైంది. అదేవిధంగా నర్సింగ్ బిల్లు దగ్గర నుంచి అటు అచ్యుతాపురం రోడ్డుకు వెళ్ళేటువంటి ఆ సోమవారం బ్రిడ్జ్ ఏదో అక్కడ ఒక ఆర్ఓబీ వస్తుంది. ఆర్ఓబీ పనులు కూడా మొదలు పెట్టారు. ఆ 2 మొదలు పెట్టారు, ఇది ప్రాసెస్లో ఉంది, త్వరలో ఇది మొదలు పెడతారు. ఇది కాకుండా అమరావతి ఛాంపియన్షిప్ 2026-27 సందర్భంగా అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అవిమిరి రవినాయుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లి హాకీ క్రీడా ప్రాంగణాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కాసేపు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ నక్కపల్లిలో హాకీ క్రీడాకారులు తమదైన శైలిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకుని వస్తున్నారని, ప్రపంచ స్థాయిలో హాకీ క్రీడాకారులు ఈ ప్రాంతం నుండి వెళ్లి ఆసియా కప్ టోర్నమెంట్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటుందని, దీనిలో భాగంగా నక్కపల్లి హాకీ ఆటో టర్ఫ్ క్రీడా ప్రాంగణం రాష్ట్రంలోనే ఉత్తమ ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. క్రీడాకారులకు కావలసిన సదుపాయాలు, మౌలిక వసతుల కొరకు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాప్ డైరెక్టర్ PBVSN బుచ్చిరాజు, శాప్ అధికారులు బిఎన్ హాకీ క్లబ్ ఫౌండర్ సూరిబాబు, అధ్యక్షులు చిన్న పరావు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ, ఇండిపిటి హాకీ అకాడమీ అధ్యక్షులు గాజుల రామచంద్రరావు, కోచ్ రాంబాబు, రంజిత్, నానాజీ, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మిమ్మల్ని చూసినప్పుడు నిజంగానే వీడియోస్ నాకు వస్తుంటాయి, మీ మాస్టర్స్ నాకు పెడతా ఉంటారు. చాలా ఆనందం వేస్తుంది. బెస్ట్గా ట్రైన్ అవుతున్నారు. ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలి. ప్రభుత్వం అండగా ఉంది. చిన్నవి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. బాగా ట్రైన్ అవుతున్నారు. మీ కోచ్ కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ కానీ తర్వాత ఏమేమి చేశారో అన్నీ కూడా నాకు పెడుతున్నారు. ఇక్కడి నుంచి కూడా పాప సెలెక్ట్ అయింది సాయికి కదా, ఇప్పుడు బెంగళూరులో ఉందా, వాలియర్. ఓకే. ఆ అమ్మాయితో పాటు ఎవరు ప్రాక్టీస్ చేశారు? ఎవరైనా ఉన్నారు అమ్మాయితో పాటు? మీరు కూడా మీరు కూడా సెలెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ టైం ఉన్నది బెస్ట్గా రాణించాలి. హాకీ అనేది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకు హక్కు. నేను కూడా ఇంకా చేయాలి. ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా మీ సొంతంగా గురువులు మీరు ఎంత చేయాలో అంత చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. ఈ బెస్ట్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోనే బాగా ట్రైనింగ్ చేస్తున్నది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది. మీరు అక్కడ ట్రైన్ అవుతున్నారు. ఇక్కడి నుంచి ఒలింపిక్ స్థాయికి మీకు రజనీ ఐడియా ఉంటుంది. మా రజనీ అమ్మ 2 times ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసింది. మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలి, గోల్ కొట్టాలి.
మీరు మిమ్మల్ని చూసి రాష్ట్రం గర్వంగా ఫీల్ అవ్వాలి. నేను మాస్టర్స్ అందరికి, కోచెస్కి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటా. బాగా చేస్తున్నారు. ఇంకా ఏం చేయాలనేది మనం రెక్టిఫై చేద్దాం. ఇంకా పిల్లలకి ఏమేం చేస్తే ఇంకా బెస్ట్గా రాణిస్తారో మనం చేద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఇప్పుడు ఫ్లడ్ లైట్ ఒకటి, మెస్ ఒకటి, ఈ రెండు ఎమర్జెన్సీ. మళ్ళా ఏ వాటర్? డ్రింకింగ్ వాటర్. ఎవరికి? సిఎస్ఆర్ ఫండ్ ఏం కుదరదు ఇక్కడ. ఒకరిని చూడండి, ఒకరిని బుచ్చిరాజు గారు వాటర్ మినరల్ ఆర్ఓ సిస్టము గంటకి 2 లీటర్లు అయితే బుచ్చిరాజు గారు షాప్ డైరెక్టరు. ఆర్ఓ సిస్టమ్ ఎంత అవుతుంది? ఒక 50,000 అవుతుంది. బుచ్చిరాజు గారు ఇస్తారు. వాటర్ అది పెట్టేస్తారు ఆర్ఓ. ఓకేనా? మినరల్ వాటర్ పెట్టిస్తారు. అమౌంట్ ఇస్తారు. దానికి మంచిది పెట్టించండి, క్వాలిటీ పెట్టించండి. ఆల్రెడీ రాంబాబు ఇమ్మీడియట్గా రేపు నుంచే ఎవరైనా ఉంటే ఎంత అవుతుంది? మహా అయితే వాష్రూమ్ కట్టేదానికి 10 లక్షలు అవుతుందా? అది ఫ్లడ్ లైట్లకి ఎంత అవుతుంది ఇప్పుడు వేసుకొని ఎస్టిమేషన్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 2 కొటేషన్స్ వేసేసి ఇప్పుడు ఇచ్చేసారు. నేను ఎండి గారితో మాట్లాడతాను. ఇప్పుడు పోతా మాట్లాడతాను. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మాస్టర్స్ బాగున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అందరూ మెడలిస్టులు అవ్వాలి. ఓకేనా? మనం జాబ్స్ ఇస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీ గోల్ ఏదైతే ఉన్నారో రీచ్ అవ్వండి. ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ముందు నేను చేస్తాను. ఓకేనా? నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ ప్రకారం కలెక్టర్కు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. దింసా, తప్పెటగుళ్ళు, చిటికెల భజనలు, కోలాటంతో ఊరేగింపుగా సాగారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను, చూపరులను ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఈ సందర్భంగా గిరిజన సభలో ఆమె మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలకమన్నారు. వారిని ప్రోత్సహిస్తూ వారి కలలను సాకారం చేసుకునేలా అండగా నిలవాలని ఆమె సూచించారు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన నాతవరం మండలం ప్రజలకు, అధికారులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, పాలకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కదా మనకి ఎప్పుడు నస్తుందో అప్పుడు పెళ్లి చేసుకుంటాం. లేదు, అమ్మ నాన్న ఊరుకుంటే కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇదే బిజినెస్. మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఇప్పుడు కొత్తగా ఒకటి మొదలైంది. ఏంటి? మంచి ఉద్యోగం వెళ్ళిపోయింది, పెళ్లి చేసేస్తే శాలరీ మీకు రాదు కదా, వేరెవరికి వెళ్ళిపోతుందని పెళ్లి చేయట్లేదా అని. ఇలా క్రిమినల్గా చాలామంది ఆలోచిస్తారు. కాదా? నిజమా కదా? నిజం. సో మళ్ళీ నేను నాన్నకి అదే చెప్పా, ఐఏఎస్ అవ్వకపోతే పెళ్ళి ఏమి లేదు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను? విజయ కృష్ణన్ ఐఏఎస్ అని ఏ రోజు వస్తుందో అప్పుడే చేసుకుంటా. మళ్ళీ ఇంకా ఒకసారి రాశాను, మళ్ళీ ఐఆర్ఎస్ఏ వచ్చింది, మళ్ళీ రాసా. అప్పుడు 34వ ర్యాంకు, తమిళనాడుకి టాపర్. స్కూల్లో టాపర్ కాదు, కాలేజీలో టాపర్ కాదు, కానీ యూపీఎస్సీలో స్టేట్కి టాపర్. దేనివల్ల వచ్చింది? కన్నా అమ్మ నాన్న సపోర్ట్ చేశారు కాబట్టి వచ్చింది. సో మీరు అందరికీ ఇప్పుడు ఏం అర్థమైంది? దయచేసి సపోర్ట్ చేయండి. ఓకే, అది దానికోసమే చెప్పాను. ఇప్పుడు నా తర్వాత 2 తమ్ముడు అన్నాను కదా, మళ్ళీ నా ఒకలే చూసుకుంటారా? వాళ్ళని కూడా ఏం చేశారని మనం ఆలోచించాలి. ఇంకా ఒకటికి నేను ఫిజిక్స్లో ప్రొఫెసర్ అవ్వాలని అయింది. సో వాడిని బిఎస్సి, ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి అన్నీ చేపించి సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంకా వాడు నాకంటే పిచ్చివాడు, పైలట్ అవుతాను అన్నాడు, అయ్యాడు. ఈరోజు ఇండిగో ఎయిర్లైన్స్లో ఆల్మోస్ట్ 5 సంవత్సరం అయింది ఆయన క్యాప్టెన్ అయ్యి, సీనియర్ క్యాప్టెన్ ఈ రోజుకి. స్కిట్లన్నీ కూడాను
మన గిరిజన సాంప్రదాయ పరంగా వచ్చినటువంటి స్కిట్లు కనుక అవన్నీ కూడా మనం దాన్ని తీసుకుంటూ, ఒకటి సెల్ ఫోన్, రెండు సోది, మూడోది మొదటి పాటలోనే మనకు పండినటువంటి పంటలన్నింటినీ వెలబుచ్చుతూ దానికి ఉన్నటువంటి అర్థాలను చెప్తున్నటువంటి ఇలాంటి స్కిట్లు వేసినటువంటి ఆ పేరు టీచర్స్ బృందాన్ని అందరినీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే మేడం గారికి నేను ఒక విషయం చెప్పాను. ఏంటంటే వచ్చింది నా ఫోన్ రింగ్ అవ్వట్లేదు అంటున్నారు మేడం గారు, మా కలెక్టర్ మేడం గారు. రింగ్ అవ్వట్లేదు అంటే నేను అన్నాను ఇక్కడ బిఎస్ఎన్ఎల్ తప్ప ఏది పని చేయదండి అన్న. మేడం గారికి రిక్వెస్ట్ పూర్వకంగా అడిగాను నేను, ఏంటంటే జియో టవర్ కూడా మాకు వేయిస్తే బాగుంటుంది అని, జియో టవర్ కూడా వేయిస్తే బాగుంటుందని. అలాగే పైన 8 గ్రామాలు ఉన్నాయి, కింద 8 గ్రామాలు ఉన్నాయి. వీటికి బిఎస్ఎన్ఎల్ టవర్లు, జియో టవర్లు అంటే 11 మండలాల్లో ఉన్నటువంటి ట్రైబుల్ అందరికీ కూడా చిన్న చిన్న విలేజ్లు 50 గ్రామాలు 50 ఇల్లులు ఉంటే ఆ ఇల్లులన్నిటికీ కూడా టవర్స్ ఉన్నాయి. ఒక్క సరుగుడు పంచాయతీ నాతవరంలో ట్రైబుల్ ఏరియా అనగానే గుర్తొచ్చేది ముందు సరుగుడు, సుందరకోట పంచాయతీలు. పట్టింది చాలా దూరం అని చెప్పేసి, అయినా ఇవాళ ఆదివారం కూడా మా మండలానికి వచ్చి 2.5 గంటలు అక్కడ శ్రమపడి వచ్చిన మా పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, మా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తర్ఫీదు వల్ల మేడం గారు రిలాక్స్ అయి ఉన్నారని, రిక్రియేషన్ పొంది ఉన్నారని నా భావన. అంతే కదా మేడం గారు? అందుచేత ఈ కార్యక్రమాలకి ప్రభుత్వాలు చేసే ఆదివాసీ దినోత్సవం ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. దేశవ్యాప్తంగా కూడా ట్రైబల్ ప్రాంతాల్లో ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వాలు. ముఖ్యంగా మౌలిక సౌకర్యాల కల్పనకు కానీ, వైద్య సౌకర్యాల కల్పనకు కానీ చేసేటువంటి ఖర్చుకి సార్థకత చేకూరాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగము మనస్ఫూర్తిగా పనిచేసినట్లయితే ఈ ప్రాంత ప్రజలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచవచ్చు. గిరిజన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మైదాన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వాస్తవానికి మనకిక్కడ ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఒకప్పుడు ఇక్కడ మా చిన్నప్పుడైతే ఈ 7-8 కిలోమీటర్లు రావాలంటే ఒక్కరోజు పెట్టేది మేడం గారు. మేము ఇక్కడి నుంచి కలప తోలికెళ్ళడం కానీ, పెళ్ళిళ్ళకి పందిరాట్లు పట్టుకెళ్ళడం కానీ చేస్తే అక్కడ రాజులబాబు గుడి అని ఉంది, అక్కడ భోజనాలు వండుకొని తిని మళ్ళీ మా ఊళ్ళకి జస్ట్ 8 కిలోమీటర్లే. అటువంటిది ఈరోజు అరగంట ప్రయాణ సమయంలోనే ఈ ప్రాంతాలకు చేరుకుంటున్నామంటే ముఖ్యంగా ప్రభుత్వాలు చేసేటువంటి కృషి, అలాగే ప్రభుత్వాలు చేసినటువంటి ఖర్చు. ఈవేళ మనం చూసాం పిల్లలు మనం వాళ్ళ అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తిని వెంటనే విధుల నుండి తొలగించాలని అనకాపల్లి ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ ఆధ్వర్యంలో విలేజ్ వార్డ్ సెక్రటరీలను అండగా స్థానిక స్టేట్ బ్యాంక్ పక్కన ఆదివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగులందరూ చక్రవర్తి బ్యాక్ క్విట్ చక్రవర్తి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ గతంలో చక్రవర్తిపై అనేక ఆరోపణలు, మహిళలను వేధింపులకు గురి చేస్తూ క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు చేపట్టినప్పటికీ మళ్లీ అనకాపల్లి బదిలీపై ఇక్కడికి రావడం ఏమిటని, అనకాపల్లిలో కమిషనర్ గా పనిచేయడానికి మరో వ్యక్తి లేరా అంటూ ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యేకు ఈ సమస్యలు తెలిసినా కూడా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చక్రవర్తి అనకాపల్లి బదిలీ వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. అనకాపల్లి నుండి బదిలీ అయ్యి మళ్లీ ఇక్కడికి రావడం సరికాదని, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యక్తి ప్రభుత్వ జీవ ప్రకారం పురపాలిక సంఘం వైపు రావడానికి అవకాశం లేదన్నారు. అనంతరం పఠాన్ మాట్లాడుతూ చర్చలు విఫలమైతే ఉద్యమం పూర్తి స్థాయిలో తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. ఈ దీక్షకు మద్దతుగా విశాఖ జిల్లా ఎంప్లాయీస్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మద్దతు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డి రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. మరి ఈరోజు మా సోదరులు అయినటువంటి ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ శ్రీ బాజీ పఠాన్ గారు ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కడ జోనల్ కమిషనర్ అయినటువంటి చక్రవర్తి గారిని మరలా ఇక్కడ నియమించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం.
మరి ఈ విషయాన్ని మా ఆంధ్రప్రదేశ్ సంఘం తరపున ఖండిస్తూ ఆయన్ను మేము కూడా విశాఖపట్నంలో వెళ్ళి కలవడం జరిగినది. మెయిన్ కమిషనర్ గారిని వీరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ పెండింగ్లో ఉంటుండగా మరలా ఈరోజు ఇక్కడ నియమించడం అనేది చాలా దుర్మార్గం చర్య అని చెప్పి తెలియజేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నో హింసలకి గురి చేస్తున్నారు. ఆ విషయం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన్ని ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి తరలించడం జరిగింది. అయినా కూడా మరలా ఇక్కడికే మరలి వేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ గవర్నమెంట్ ని కూడా పైన మా సెక్రటేరియట్ సిబ్బంది చాలా కాలం మొదటి నుంచి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అయితే మధ్యలో ఆయన ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతూ ఆ ఎంక్వైరీ ఒకటి పూర్తి చేసుకుందాం అనుకున్న టైంలో మళ్ళీ ఆయన ప్రభుత్వం నియామక పత్రాలతో మళ్ళీ సేమ్ ప్లేస్కి రావడం వల్ల ఈ భయాందోళనలు పెరిగినాయి. వచ్చిన తర్వాత కూడా మారుతాడనే అభిప్రాయంతో వీళ్ళంతా ఉన్నారు. మారలేదు అనేది వీళ్ళు నిన్న మొన్న మళ్ళీ సేమ్ అదే విధమైన బిహేవియర్ వస్తుండడంతో వీళ్ళు భయాందోళనకు గురయ్యి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్న జరిగింది. అయితే జీవీఎంసీ తరఫున వీళ్ళ యొక్క భయాలని ఆందోళనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన పైన 2 ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒకటి నడుస్తుంది, మహిళా కమిషన్ నుంచి ఒకటి నడుస్తుంది. కొంత జరిగింది ఎంక్వైరీ. సో దాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలనేది మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రేపు. మూడోది గత సార్ని మా అబ్జెక్షన్ ఒకటేనండి, ఉద్యోగుల్ని వేధించేటటువంటి ఆఫీసర్లు మాత్రమే మేము వ్యతిరేకిస్తాం తప్ప ఇప్పుడు ఎవరైతే ఆ అధికారి మీద కంప్లైంట్ చేశాడో ఆ ఉద్యోగుల మీద మరలా ఇదే అధికారిని తీసుకొచ్చి పెట్టడం వలన ఎంక్వైరీ సజావుగా సాగేటటువంటి అవకాశం లేదు అనేది మా ఉద్దేశం. అలాగే ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో అంటే వేరే డిపార్ట్మెంట్, ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ లోకి రావడానికి వీల్లేదని గవర్నమెంట్ ఇచ్చిన డిఓని గవర్నమెంట్ ఎట్లా వైలేట్ చేసింది, ఇది ఎలా జరిగింది అనేటటువంటిది మరి ప్రభుత్వం వారికే తెలియాలి, ఇచ్చినటువంటి అధికారులకే తెలియాలి. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తే అది ఇప్పటి వరకు 3 నెలల నుంచి తేలకపోవడం అనేది, దానికి సంబంధించినటువంటి న్యూస్ బయటకు రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకోసమే మాకున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, గ్రామ వార్డు సచివాలయాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడే బాధలు చూసి భరించలేక, వాళ్ళ కుటుంబాలు పడుతున్న వేదన భరించలేక మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఉదయం నుంచి కూర్చున్నాం. కొంత ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ పెద్దలు ఏజెన్సీ గారు వచ్చి మమ్మల్ని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లా వాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. శ్రీ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణ, ఉత్తమ విలువలతో కూడిన విద్యతో పాటు సామాజిక స్పృహను, ఆధ్యాత్మికతను విద్యార్థులకు అందించే ఏకైక పాఠశాల యూనిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 96వ వార్డ్, ఆదిత్య నగర్, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ కోనేటి ఆదినారాయణ. ఫోన్ నెంబర్ 9848138772 9522005211. బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకములు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ఉన్న మహిళా భక్తులు మరియు ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించి 15 సంవత్సరాలు అయిందని, అందువల్ల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన దగ్గర నుండి మా గ్రామంతో పాటు ఇతర గ్రామ ప్రజలు సుఖ సంతోషాలు, పాడి పంటలు, ఆయుర ఆరోగ్యాలతో ఉంటున్నారని, యువత ఉద్యోగాలు పొంది సుఖంగా ఉన్నారని, వ్యాపారాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వలన ఇప్పటి వరకు వరి నాట్లు వేయలేకపోయామని, అమ్మవారి కరుణించి వర్షాలు కురిపించాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అని తెలియజేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున
భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు, లంకా ప్రసాద్, సామినేడి కృష్ణార్జున, పెనుముచ్చు నరసింహారావు, వాసం ఏడుకొండలు, వాసం రమణ, వాసం గోవిందు, కోల సత్యనారాయణ, పెద్దిర్సి రమేష్, కీర్తి ప్రసాద్, గాది బుజ్జి, గుడివాడ రమణ, బంటుపల్లి బుజ్జి, ఆకుల రాజబాబు, నరిసే దొరబాబు, డొంకిన సత్యబాబు, కనికిరి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. దాతలు ఆలయం వద్దకు వచ్చి కమిటీ వారిని సంప్రదిస్తారని కోరుతున్నాం. సబ్బవరం మండలం పెదయూతపాలెంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లలో నీరు చేరి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో పంచాయతీ ఇన్ఛార్జీలు గ్రామ సమస్యలు పట్టించుకోవడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామానికి చెందిన రాపేటి సంధ్య, జోగి నాయుడు తమ గుమ్మంలోకి వర్షపు నీరు చేరడంతో ఇంట్లోకి వచ్చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు సంధ్య మాట్లాడుతూ గ్రామంలో రామాలయం ఎదురు సందులో సీసీ రోడ్డుకు ఇరు పక్కల కాలువలు లేవని, పూర్వం నుంచి వర్షపు నీరు వీధికి ఇరు పక్కల నుంచి పోవడంతో ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు. ఇటీవల తమ ఇంటి పక్కన మట్టితో ఎత్తు చేయడంతో వర్షపు నీరు తమ ఇంటి లోపలికి వస్తుందని, నీరు తోడుకుని అవతల పోయవలసిన అవసరం వస్తుందన్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని వారు వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ వీధిలోని పరిస్థితిని పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాకు ఇంతకుముందు ఇలాగే వాటర్ పోయేదండి. ఇప్పుడు ఈ మధ్య జనాలు వాళ్ళకి నీరు ఉండిపోతుందని చెప్పేసి అధికారులు చెప్పి ఏదో రకంగా ఏ పైపులు వేసుకొని అందరూ ఒక మాట మీద వస్తే సరిపోయేది. ఎవరు ఏమి అనుకుంటే ఎవరు ఇష్టాంటారు గొట్లు వేసేసుకున్నారు. ఇదేంటని అడిగితే తిడుతున్నారు. అలాగని మేము సచివాలయంకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాం. పైనుంచి అధికారులు వస్తున్న అందులో పనిచేసే వాళ్ళు ఒకరు ఉన్నారు, వెనక్కి పంపించేస్తున్నారు తిరిగి. మేము ఇలాగ ఎన్ని బాధలు పడి వర్షం పడినప్పుడల్లా నీరు తోడుకొని ఇబ్బందులు పడుతున్నాం మేము. మాకు ఇది అన్నీ ఈ పరిష్కారం చేసి మాకు వాటర్ వెళ్ళేందుకు పైప్ మార్గం ఏమన్నా ఇస్తారని, మాకు ఈ పరిష్కారం చేస్తారని కోరుతున్నాం. తుని మెయిన్స్ లయన్స్ క్లబ్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని, క్లబ్ సభ్యుల ప్రతి ఒక్కరూ సంయుక్త బాధ్యతతో ముందుకు సాగడం ఎంతో అభినందనీయమని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వి విజయ్ కుమార్ కొనియాడారు. కాకినాడ జిల్లా తునిలో తుని మెయిన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు కలిదండి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో లయన్స్ విజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తుని మెయిన్ లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు గజమాలతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన క్లబ్కు వేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుని మెయిన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దండం రామచంద్రరావు, సెక్రటరీ తాడిపత్రి వీరభద్రరావు, ట్రెజరీ చంద్రం కాశీలతో పాటు క్లబ్ సభ్యులు శ్రీనివాస్, మల్లిబాబు, సత్యనారాయణ, పవన్ ప్రముఖులు పాల్గొన్నారు. చంద్రయాత్రి భారతదేశానికి గర్వకారణమైన అది మన శ్రీహరి కోట నుంచి లాంచ్ అయింది, మన తెలుగులో అట్లాగే భారతదేశానికి తొలిసారిగా సౌత్ ఇండియా నుంచి నాయకుడిగా ఎక్కున్న మన తెలుగు వారిగా మన వారు గౌరవ ఎన్నికగా ఎన్నికలు కూడా మనకు సుమారు ఉంది. ఇకపోతే మరీ గర్వకారణం మన జిల్లా వారి పనులు, అంతకంటే గర్వకారణం ఈ తునిలోకి కొన్ని మేనేజర్కి నామకరణం చేసి దాంట్లో ఆయన ఎక్స్టెన్షన్ చైర్మన్గా, నేను కో ఎక్స్టెన్షన్ చైర్మన్గా ఉన్న ఈ క్లబ్లో మరి తొలి సన్మానంలో వెళ్ళబడి ఇక సమయం ఎక్కువ ఆయనకి కాబట్టి పరిచయ కార్యక్రమం మనవారు కాబట్టి తెలియదు కాబట్టి చాలా చెప్తున్నాను, కానీ చాలా గుర్తుగానే పరిచయం ప్రయత్నం చేస్తాను. సహజంగా మనం చిత్తూరులో పెద్ద పెద్ద కళాకారాలు అంటే అబ్దుల్ కలాం కట్టడాలు జరుగుతారు. అది
చెప్పేటప్పుడు బాగానే ఉంటాయి తప్ప చేసేటప్పుడు కొన్ని చేయగలం అనిపిస్తుంది. నాకు ఈనాటి పరిచయం చేసే ఈ నాయకులతో నా పరిచయం 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలుగా ఆ పరిచయంలో ప్రధానంగా చెప్పాలంటే ఇద్దరే ఇద్దరు, ఒకరు విజయ్ కుమార్ రాజు గారు, రెండు రాఘవేంద్ర గారు. ఈ ఇద్దరితో అనేక అనుభవాల్ని నేను, విజయ్ కుమార్ రాజు గారు, అట్లాగే రాఘవేంద్ర గారు కూడా అయితే మాట్లాడుకోవడం, కొన్ని విషయాలు చేయడం, ఇవన్నీ జరగడం, ఇవన్నీ విజయ్ కుమార్ రాజు గారిని చూసి, అలాగే రాఘవేంద్ర గారిని చూసి అనేక విషయాలు నేను కూడా నేర్చుకున్న అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఈరోజు పరిచయం చేసే వ్యక్తిని 25 సంవత్సరాల పరిచయం మనం ఉన్నా సరే, గత 4-5 సంవత్సరాలుగా ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క మార్కెట్ అది చూస్తుంటే ఇంటర్నేషనల్ ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత నాయకులు ఏ విధంగా మారుతారు, ఆ రూపాలను ఎలా చెందుతుందని చెప్పి ప్రత్యక్షంగా చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చాలా అనేక విషయాలు ఆలోచించుకోవడం జరిగింది. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 3వ రోజు నిరాహార దీక్ష వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవిందు, వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్ధిరెడ్డి దేవుడు ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో చేపట్టారు. అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఈ దీక్షలో విద్యార్థులు, యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో 3 లక్షలకు పైగా నిరుద్యోగులు డిఎస్సి పరీక్షలు రాస్తే ఫలితాలు వచ్చిన తర్వాత జీవోలు మార్చి, ఫలితాలు ఛార్జ్ మార్చి, కొత్తగా స్పోర్ట్స్ కోటా తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలను అమ్ముకుంటుందని అన్నారు. దగాపడ్డ ప్రతి డిఎస్సి అభ్యర్థులు తరపున ఫీజు రీయింబర్స్మెంట్లు రాలేదని విద్యార్థుల తరపున మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, మరి ముఖ్యంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి దిశ యాప్ను చేయడం ఎంతవరకు ఆడవాళ్లకు న్యాయం చేస్తున్నారో యాప్ ద్వారా తెలుసుకోవాలని అమర్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే దిశ యాప్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్లు, సిఈసి సభ్యులు, ఎస్ఈసి సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైసీపీ ప్రెసిడెంట్స్, సీనియర్ నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. హోమ్ డిపార్ట్మెంట్ లో ఏం చట్టం ఉంది, అవి మీకు ముందున్నటువంటి విభాగాలు ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి కనీస అవగాహన ఉందా? కనీసం ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయగలరా? ఆ అధికారం మీద ఉందా? చట్టాల గురించి పక్కన పెట్టండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఉండేటువంటి ఒక యాప్ను తీసుకొని వచ్చి, ఎవరైనా మహిళకి ఇబ్బంది వస్తే కేవలం 4-5 నిమిషాల్లో పోలీసులు మీకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి వారికి ఒక కవచంగా దిశ యాప్ను తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో మహిళలకి ప్రొటెక్షన్ లేదు. ఏ రకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటగా తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ యాప్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ మహిళలకు రక్షణగా నిలబడతాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి సెక్యూరిటీ ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత మానుకొని ఆ యాప్ తీసేస్తాం, చట్టాలు లేవు, మేము రద్దు చేసేస్తామంటే మీరు మీ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి శాంతి భద్రతల మీద నమ్మకం లేదు, మీరు తీసుకొస్తున్నటువంటి చట్టాల మీద నమ్మకం లేదు, మీరు కాపాడుతారన్నటువంటి ధైర్యం లేదు. తప్పకుండా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా ఈ రాష్ట్రంలో శాంతి డిపార్ట్మెంట్ లో అవకతవకలు జరిగినాయి, పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి రీఎగ్జామ్ పెట్టారు. అన్ని ప్రాసెస్ జరిగినప్పటికీ యువత నుంచి వచ్చినటువంటి ఉద్యమంతో కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం పెట్టుకున్నటువంటి రిలే నిరాహార దీక్షల తాలూకా ఉద్దేశం
మన రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఈ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మంత్రి అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ రాజీనామా చేయాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఎన్నికల హామీ ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ యువతకి ఇస్తామన్నటువంటి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కానీ, వీటి అన్ని అంశాలని డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాదీక్షని గడిచినటువంటి 3 రోజులుగా నిర్వహిస్తా ఉన్నాం. మెగా డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు తీస్తున్నామని చెప్పి దాదాపు 3 లక్షల మంది యువత ఆశలతో వారి భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశని వారి కుటుంబాన్ని నడపాలనేటువంటి ఉద్దేశంతో పరీక్షలు రాస్తే అందులో పూర్తి స్థాయిలో పేపర్ లీక్ కానీ, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు కానీ, ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకుండా, ఎంక్వైరీ వేయకుండా, జరిగినటువంటి తప్పిదానికి మంత్రి రాజీనామా చేయకుండా మేము ఈ రకంగానే చేస్తాం, ఎవరు ఏం చేసుకుంటే చేసుకోండి అనేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. కొన్ని ఆటలు స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి శాప్ కానీ ఏదైనా సరే ఆ రాష్ట్ర జాతీయ మండల కేంద్రమైన మాకవరపాలెంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు దానిని పూర్తిగా విస్మరించారన్నారు. సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత వాటిని గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా పార్టీ అధ్యక్షులకు, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీలకు, జడ్పీటీసీ గారికి, అలాగే జిల్లా కమిటీ సభ్యులందరూ, పెద్దలందరూ కూడా జిల్లా కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమం పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా మరి పెద్దలు చాలామంది, హరిబాబు గారు, పెద్దలందరూ కూడా మా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం తాలూకు ఉద్దేశం కూడా మీ అందరికి కూడా తెలుసు. అందరూ కూడా ఏంటంటే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ గారు 4 డిమాండ్లతో ప్రతి నియోజకవర్గంలో కూడా రిలే నిరాదీక్ష చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మొన్న నాతవరంలో చేసాం, నిన్న గొలుగొండలో చేసాం, ఈరోజు మాకవరపాలెంలో చేసి ఎల్లుండు నర్సీపట్నంలో ఒక ర్యాలీ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా 4 డిమాండ్లు ఏంటంటే మనందరికీ తెలిసింది ఏంటంటే, ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయో వాటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక డిమాండు. రెండోది, దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి రెండో డిమాండు. మూడోది ఏంటంటే ఫీజు రిబేట్స్ బకాయిలు చెల్లించాలని చెప్పి మూడో డిమాండు. నాలుగోది నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు చెల్లించాలని చెప్పి 4 డిమాండ్ల మీద ఇప్పటికే మరి కార్యాచరణ చేస్తాం. నిన్న కూడా చేయడం జరిగింది, మరి ర్యాలీలు కూడా చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా దీనిపై కార్యాచరణ కూడా చేస్తారని చెప్పి పార్టీ అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఈ 4 డిమాండ్ల సంగతి అందరికీ తెలుసు. డిఎస్సిలో ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని అవగాహనలు జరిగాయో అందరికీ తెలుసు. పూర్తి ఆధారాలతో సహా మనం రాష్ట్ర పార్టీ వైఎస్ జగన్మోహన్ గారు పూర్తి ఆధారాలతో మొత్తం అన్ని కూడా ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ విధంగా అక్రమాలు జరిగాయి అన్నీ చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇదే కేంద్రంలో నీట్ పేపర్ విషయంలో లీక్ అయితే దానికి బాధ్యత వహిస్తూ అక్కడ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో రాజీనామా చేశారు. మరి అదే కూటమిలో ఉన్నారు, వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా, తెలుగుదేశం పార్టీ అంతా కూడా. మరి అక్కడ బాధ్యత వహించినందుకు ఇక్కడ ఎందుకు మీరు బాధ్యత తీసుకోరు, ఎందుకు రాజీనామా చేయరని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అందుకనే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, దీనిపై విచారణ సిబిఐ విచారణ కూడా జరపాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తాం. మూడోది ఏంటంటే ఈరోజు ఫీజు రిబేట్స్మెంట్ బకాయిలు 2 సంవత్సరాలు కూడా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి.
ఆ 10,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా వాళ్ళు వెంటనే చెల్లించాలని చెప్పి దానికి మూడో డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా వాగ్దానం చేసింది. చాలా వాగ్దానాలు ముఖ్యంగా ఈ నిరుద్యోగుల గురించి చేసింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అప్పటి వరకు కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు అంటే చాలా మంది పాపం నిరుద్యోగులందరూ కూడా ఈ కూటమిపురం వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు 3,000 రూపాయలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆస్తి చాలా మంది ఓట్లేసి గెలిపించారు. తీరా ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈరోజు చూస్తే సంవత్సరానికి 4 లక్షలు అంటే 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే 8 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చారని చెప్పి అంటున్నాను 8 లక్షల ఉద్యోగాలు. పోనీ ఇవ్వలేదు, మరి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఈరోజు చూస్తే 2 సంవత్సరాల 2 మాసాలు అయింది. అంటే సుమారుగా ప్రతి నిరుద్యోగి కూడా 78,000 రూపాయలు బాకీ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఇలా మరి ఎన్నో వాగ్దానాలు చేసినప్పుడు కూడా సూపర్ 6లు 7లు 8లు అని చెప్పి ఏది కూడా ఆచరణ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక రేపు ఏదైతే మనం కార్యాచరణ ఉందో, ఏదైతే మనం చాలా సమస్యలు ఉన్నాయి ఇందులో వాళ్ళు ఇచ్చే వాగ్దానాల్లో, అందులో ముఖ్యంగా ఇది తీసుకుందాం. విద్యార్థుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఈ తీసుకుందాం. దీన్ని బేస్ చేసుకుని రేపు రాబోయే రోజులు కూడా వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ అండగా ఉండాలని చెప్పి వాళ్ళ తరపున మన అందరం కూడా ఇక్కడ మన ఇలా రిలే నిరదర్శన చేయడం, ఎల్లుండు మరి ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరికీ కోరేది ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కనుక 5 గంటలకు చేసిన తర్వాత రేపు సెలవు ఆదివారం, సోమవారం నాడు మనం నర్సీపట్నంలో ఉదయం 10 గంటల నుంచి కూడా ర్యాలీ అభిత్ సెంటర్ నుంచి మన శ్రీకాంత్ థియేటర్ వరకు కూడా ర్యాలీ ఉంటుంది. కనుక పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మన కార్యక్రమం కూడా విజయవంతం చేస్తుందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా పెద్దలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నా. జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో 3311 kV విద్యుత్ సబ్ స్టేషన్ను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మాదర్ సయ్యద్ పరిశీలించారు. నిన్నటి రోజున పేరవరం గ్రామానికి చెందిన రైతులు ఎర్రవరం సబ్ స్టేషన్ వద్ద ఆందోళనపై ఉన్న అధికారులు ఆదేశాలతో విద్యుత్ సరఫరా ల్యాగ్ బుక్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఈ మదర్ సయ్యద్ మాట్లాడుతూ రైతులు నెల రోజులుగా తమ వ్యవసాయ పేర్లకు పేరవరం సంబంధించి విద్యుత్ అందించడం లేదని తెలిపారు. రికార్డులు తనిఖీ చేయగా ఈ నెలలో 3వ తేదీ మరియు 7వ తేదీ పేరవరం గ్రామానికి సంబంధించి వ్యవసాయ బోర్లకు 3 ఫేజ్ కరెంటుకు 2 రోజుల అంతరాయం కలిగిందని అన్నారు. 2 పెద్ద చెట్లు విరిగి విద్యుత్ లైన్ పడిన కారణంగా ఒకరోజు సాంకేతిక సమస్యతో 7వ తేదీన మాత్రమే రైతులకు 9 గంటలు విద్యుత్ అందించలేకపోయామని, మిగిలిన 28 రోజులు విద్యుత్ సరఫరా 9 గంటలు యథావిధిగా కొనసాగిందని తెలిపారు. ఉన్నతాధికారుల సూచనలతో విద్యుత్ సబ్ స్టేషన్ను పరిశీలించామని, రైతులకు నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఏడీఈ వెంట ఏఈ సూర్యనారాయణ సందర్శించిన వారిలో ఉన్నారు. నెల రోజులుగా విద్యుత్ సరఫరా రైతులకు ఇవ్వట్లేదనే ఆర్టికల్ మీద ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను ఈరోజు మన ఎర్రవరం ఎస్ఎస్కి వచ్చి లాగ్ బుక్ అవర్లీ రీడింగ్ రిజిస్టర్ అంతా వెరిఫై చేశాను. నెల రోజుల్లో 2 రోజులు మాత్రమే 9 గంటలు ఇవ్వలేదు. మిగతా 28 రోజులు 9 hours 3 ఫేజ్ సప్లై ఇచ్చారు. 2 రోజులు ఒకసారి పెద్ద చెట్టు లైన్ మీద పడి పోల్ విరిగిపోయిన కారణంగా, రెండవది 33 kVలో ఇంటర్మీడియట్ పోల్ ఎత్తడం వలన 2 రోజులు 9 గంటలు ఇవ్వలేకపోయాం. 4 గంటలు కరెంట్ ఇచ్చాం. ఇకపై ఎటువంటి అంతరాయం లేకుండా రైతులకు పగటిపూటే 9 గంటలు కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. లైన్లో వర్క్ చేసినా లేదా ట్రీ కటింగ్ చేసినా కానీ రైతులందరికీ ముందుగానే తెలియపరుస్తాం. ఏదైనా 1-2 గంటలు మనకు సప్లై తక్కువైనా కానీ నైట్ టైం అది మేము కాంపన్సేట్ చేసి 9 గంటలు అందేలా చర్యలు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. తుని నియోజకవర్గంలో మౌలిక వసతులు పూర్తిగా క్షీణించి ప్రజల వద్ద నుండి డబ్బులు వసూళ్లు ఆగట్లేదన్న రాజా. అనకాపల్లి లక్ష్మీదేవిపేట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే కొనతాల. రైల్వే శాఖ ఆధ్వర్యంలో శరవేగంగా సాగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులకు
ఎంపీ సీఎం రమేష్తో కలిసి పరిశీలించిన రామకృష్ణ. నక్కపల్లిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026-27 క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన క్రీడా ప్రాధికారి సంస్థ చైర్మన్. హాకీ క్రీడాకారులు తమదైన శైలిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకుని వస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేసిన రవి నాయుడు. నాతవరం మండలం రామన్నపాలెం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అత్యంత వైభవంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిజన సంప్రదాయ నృత్యంలో పాల్గొన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జిల్లా 1 న్యూస్. వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లా 1 న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. శ్రీ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణ, ఉత్తమ విలువలతో కూడిన విద్యతో పాటు సామాజిక స్పృహను, ఆధ్యాత్మికతను విద్యార్థులకు అందించే ఏకైక పాఠశాల యూనిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 96వ వార్డ్ ఆదిత్య నగర్, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ కోనేటి ఆదినారాయణ. ఫోన్ నెంబర్ 9848138772 9522005211.